చెయ్యొద్దు అని చెప్పి గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో కార్మిక వర్గం పోరాడుతోంది. మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇప్పుడు అకస్మాత్తుగా లేబర్ కోడ్స్ను అమలు చేస్తున్నామని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి కార్మిక వర్గానికి వెన్నుపోటు పొడిచింది. కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతారు ఈ లేబర్ కోడ్స్ వల్ల. అలాగే పోరాడే హక్కును కోల్పోతారు, యూనియన్ పెట్టుకునే హక్కును కోల్పోతారు, కనీస వేతనాలు హక్కును కోల్పోతారు, పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టాలని ఏకపక్షంగా మార్చొచ్చు. భవిష్యత్తులో పర్మనెంట్ ఉపాధి అన్నది ఉండదు. అంతా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది. ఇది కార్మిక వర్గానికి తీరని ద్రోహం మోడీ ప్రభుత్వం చేసింది. తక్షణం ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో కార్మిక వర్గం చేసే పోరాటాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కార్మిక వర్గం తరపున హెచ్చరిస్తున్నాం.